హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో రోజులాగే ఈరోజు కూడా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అవి స్టార్ట్ చేసే ముందు డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సో దట్ గివ్స్ అస్ మోర్ కాన్ఫిడెన్స్ టు డూ మోర్ వీడియోస్. సో కమింగ్ టు ద జాబ్ నోటిఫికేషన్స్, ఈరోజు మనకి మీషో నుంచి బిజినెస్ అనలిస్ట్ రోల్ ఒకటి, ధర్మా ఫిషర్ నుంచి అసోసియేట్ రోల్ ఒకటి, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఒకటి, అండ్ ఐబిఎం నుంచి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్. సో ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మీషో చూసినట్లయితే, సో మీషో చెప్పినట్లే బిజినెస్ అనలిస్ట్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీకు బేసిక్ స్కిల్స్ ఒకటి ఎస్క్యూఎల్, ఎక్సెల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవి ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ రెజ్యూమే కనుక షార్ట్ లిస్ట్ అయితే హ్యాకర్ ర్యాంక్ టెస్ట్ ఒకటి వస్తుందన్నమాట. ఆ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ ప్లస్ 2 years వరకు ఉంటే ఓకే, లేదా 0 years ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీషో అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇక్కడ ఎటువంటి బీటెక్ డిగ్రీ అనే వ్యత్యాసం ఏం లేదనమాట. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మీషో. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అప్లై చేసుకోండి. దెన్ మనకు వచ్చేసి ధర్మా ఫిషర్ అనమాట. ధర్మా ఫిషర్ అసోసియేట్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే బేసిక్ ఇంగ్లీష్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, అండ్ అఫ్ కోర్స్ కొన్ని క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ యాజ్ అ టీమ్ ఎన్విరాన్మెంట్, డేటా ఎంట్రీ స్కిల్స్, కంప్యూటర్. సో బేసిక్గా ఇది జస్ట్ నాన్ కోడింగ్ జాబ్, జస్ట్ బ్యాక్ ఆఫీస్ జాబ్ లాగా అనుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, లేకపోయినా పర్లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఫార్మస్యూటికల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే బెటర్ అనమాట. ఒకవేళ లేకపోతే యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ అప్లై ఫర్ దిస్ యాజ్ అ ఫ్రెషర్ అనమాట. ఎటువంటి స్కిల్స్ లేని ఫ్రెషర్లా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ధర్మా ఫిషర్. దీని అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో చూసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్. సో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్కి వచ్చేసి ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా ఓకే అనమాట. ఏ గ్రాడ్యుయేషన్కైనా కూడా ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. రీసెంట్గా ఈ జాబ్ కొంతమంది మన ఫాలోవర్స్కి వచ్చిందనమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు, బోత్ ఓరల్ అండ్ రిటర్న్, అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ కస్టమర్ వాల్యూ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోల్కి. సో బేసిక్గా మీరు కస్టమర్కి కావాల్సిన క్వైరీస్ అయితే ఉందో దాన్ని మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ద్వారా. సో ఇది ఐసిఐసిఐ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్. దీని అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి ఐబిఎం టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో బేసిక్గా దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్, HTML, CSS, SQL. సో ఎక్కడైనా కూడా SQL అనేది కామన్. సో రూబీ ఆన్ రైల్స్ మీకు వస్తే మంచిది, లేకపోతే లేదు. దిస్ ఇస్ ద ఎంట్రీ లెవెల్ రోల్. సో స్కిల్డ్ ఐటీ టెక్నికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫిక్ నాలెడ్జ్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ IT సర్వీసెస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ బడ్జెటింగ్, కాస్ట్ అలొకేషన్, క్యాపిటల్ ఇలాంటివి ఏదన్నా అంటే IT అండ్ ITES మీద ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో 1 or 2 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ దిస్ ఈజ్ ఫర్ ఎ టెక్నికల్ రోల్, అదైతే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఎక్సెల్ మీకు వస్తే మంచిది ఈ రోల్కి. సో బేసిక్గా టెక్నికల్ సపోర్ట్ కాబట్టి SQL, ఎక్సెల్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు క్లౌడ్ కంప్యూటింగ్ మీద అవగాహన ఉంటే అది కూడా మీరు మెన్షన్ చేయండి మీ రెజ్యూమేలో. సో AWS కానీ, Azure కానీ, GCP కానీ ఏదైనా పర్లేదు. సో ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేసి మీ రెజ్యూమేని అప్డేట్ చేసి తర్వాత ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. ఈ అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోవచ్చు. సో బేసిక్గా ఇవి ఈ 4 జాబ్ నోటిఫికేషన్స్. వన్ ఇస్ బిజినెస్ అనలిస్ట్, తర్వాత అసోసియేట్ రోల్, ఐసిఐసిఐ బ్యాంకింగ్ నుంచి ఫోన్ బ్యాంకింగ్, అండ్ IBM నుంచి టెక్నికల్ సపోర్ట్ రోల్. సో ఇవి ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.